అసలు ఈ గుట్ట కిందికి కొంచెం దిగిన తర్వాత మనం ఇటు దాన్ని ఏంది ఇక్కడ చూస్తుంటే అసలు చుట్టుపక్కల వ్యూ అయితే హైలైట్ ఉంది. అసలు మస్తు ఉంది, మామూలు లేదు. లొకేషన్ చూపిస్తుంది సార్, చూడరు అసలు ఎట్లుంది అసలు గట్టి చూడరు. అసలు మొత్తం చెరువే, మొత్తం అటు మొత్తం చెరువే. ఇటు వచ్చేసి ఇటు కూడా చెరువే. ఇక్కడ ఇండ్లు ఉన్నాయి నాకు తెలిసి. అక్కడే కరీంనగర్ అదే కదా బ్రిడ్జ్ అని. అదే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అజయ్ని. ఈరోజు వచ్చేసి అయితే నేను మన స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నా. తమిళని చూసిన తర్వాత అందరికీ అర్థం కావచ్చు. మా ఇదివరకు మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసే ఉంటారు. కాకపోతే మనం ఏంటంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అయితే అక్కడ వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు అందరికీ చూపిస్తాను. ఓకేనా? చలో.
సో ఫైనల్లీ మనమైతే నాంపల్లిగుట్ట వచ్చేసాం. ఇది నేను మర్చిపోయినా, అసలు మా ఊరు నుంచి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా వెబ్లవాడ టు మన కరీంనగర్ బైపాస్ రూట్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్. మీరు కూడా ఎప్పుడన్నా రావాలంటే రండి. దీన్ని వచ్చి టెంపుల్ను విజిట్ చేయాలంటే విజిట్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నాంపల్లిగుట్ట పాముదే కాకుండా మనకు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి కూడా ఉంటాడు. ఫస్ట్ అయితే మనం లక్ష్మీనరసింహ స్వామి కాడికి వెళ్ళి ఆ టెంపుల్ కాడికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న కొన్ని ఫొటోస్ విజువల్స్ అయితే అన్నీ తీసుకొని తర్వాత మనం పాము లోపలికి అయితే వెళ్దాం, ఓకేనా. ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్దాం. నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఓకేనా. కనిపిస్తుంది మీకు వెనుక ఇవే మెట్లు, ఇక్కడ నుంచే వెళ్ళాలి. బొట్టు పెడతారా? ఎంత బొట్టు పెడతారా? ఫ్యామిలీ మొత్తం కాదు, ఓన్లీ నాకే. ఒక్క నిమిషం. కొంచెం దాన్ని ఏమంటారు, మనం అయితే బొట్టే చాలా ఎత్తు పైన ఉంది, అసలు మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఉంది. ఇవరకే ఒక చక్కగా ఉంటుంది అన్నట్టు, ఇట్లా మొత్తం ఎక్కనికి ఇట్లా మొత్తం మీరు కూడా చూడొచ్చు. నాతో ఇంకోసారి ముందుకు ఆన్ చేస్తా, ఫ్రంట్ కూడా చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ రాళ్ళు. ఈ రాళ్ళు ఏంటంటే కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇట్లా పెడతారు అన్నట్టు, ఒకదానిపైన ఒకటి నిలబడితే మంచిగా అనుకున్న కోరిక నెరవేరుతుంది. చూసారా ఎలా ఉందో? అమ్మో దమ్దమ్ అవుతుంది మొత్తం. అప్పుడు మొత్తం రాళ్ళే ఉండే, మీకు చూపిస్తా. ఇప్పుడు మెట్లు కట్టారు, ఇప్పుడు మెట్ల మీద వస్తున్నాం. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు మెట్లు ఎట్లా ఉండేది అంటే నేను చూపిస్తాను. చిన్న ఉన్నప్పుడు వచ్చినా నేను, ఆ మెట్లు ఎట్లున్నా చూపిస్తా చూడండి సార్. అయ్యా అప్పుడు ఇట్లుండే మెట్లు ఈ రాళ్ళ మీద, ఇట్లాకైనా చక్కగా అట్లా పోదురు ఆ పైదాకా. ఇప్పుడైతే ఇలా ఉన్నాయి. అటు చూడండి, ఆ చెరువు చూడండి అసలు. ఇంకా ఒక నాకు తెలిసి సగం అయితే వచ్చిన, ఇంకా సగం దూరం పోవాలి. అన్ని కోతులు వస్తున్నాయి, మొత్తం కోతులు ఉన్నాయి చూడరు అసలు. చూసారు కదా అసలు ఎట్లుందో మొత్తం. దాన్ని ఏమంటారు, ఎంత పెద్దగా ఉందో, ఎంత హైట్లు ఉందో చూడరు అసలు. ఇది గుట్ట మామూలు హైట్ లేదు. ఆ పాము కన్నా నరసింహస్వామి టెంపుల్ ఇంకా పైన ఉంది. పాము చూడండి ఎంత కిందకు ఉందో. చూసారుగా, నాకు తెలిసి పైన ఒకవేళ వీడియో తీస్తేనేమో తీస్తా, వీడియో తీయనిస్తా. లేదంటే కొంచెం చిన్న చిన్నగా ఏదో అట్లా తీసుకొని మీకైతే చూపిస్తా, ఓకేనా. చలో మరి ఇంకా పైకి వెళ్దాం. పైకి అయితే వచ్చా, మొత్తం నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చా. ఇదిగోండి, ఇదే నరసింహస్వామి టెంపుల్. మొత్తం రీచ్ అయిపోయినాం పైకి. థ్యాంక్స్ చూడు, జై శ్రీమన్నారాయణ అంట. ఇక్కడ చూడండి ఎలా ఉంది అసలు. ఏమంటారేమో చూద్దాం మెల్లగా. చిన్న చిన్నగా తీస్తా వీడియోస్.
పట్టుకోరా ఏయ్ ఇక్కడ ఏంటంటే మన ఇక్కడ ముక్తారు అన్నట్టు, అందరు మొక్కి కైనాలు వేస్తారు, పడితే కోరిక నెరవేరుతుంది అని చెప్పి నమ్ముతారు అన్నట్టు. నేనైతే వేసినప్పుడు పడ్డది. కాకపోతే తమ్ముడు ఏంటంటే నేను అది వేసిన తర్వాత తమ్ముడు వీడియో బంద్ చేసాడు. మొత్తానికైతే ఇది అయిపోయింది, ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇక కిందికి దిగుతానని చెప్పినా కదా, ఇక కిందికి అయితే వెళ్తున్నాం. మనం వెళ్ళాల్సింది కూడా పాము అక్కడ ఎట్లా కనిపిస్తుంది అసలు చూడరు. అంత అసలు ఎంత చిన్నగా ఉంది చూడండి. మనం అంత దూరంకైనా ఇంత దాకా వచ్చినాం. అసలు ఈ గుట్టపై నుంచి చూస్తుంటే మొత్తం ఒక చూడండి ఊరు, అసలు ఇండ్లు చూడరు, అటు మొత్తం చెరువు, మొత్తం ఇండ్లు చూడరు, అసలు ఏం కనిపిస్తుంది చిన్నగా. ఆ పాము కూడా చిన్నగా కనిపిస్తుంది. కోతులు చూడరు అసలు, ఇట్లా కోతులు మామూలు ఇక్కడ మొత్తం కోతులు ఉంది, అక్కడ కూడా కోతులే. మళ్ళీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. మళ్ళీ ఏదన్నా ఒకటి కోతులు. పైన వచ్చేసి గండ దీపం అని ఉంది, లోపల నూనె పోయాలి. నేనైతే పోసిన, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పంటే పోసిన అన్నట్టు. మరి ఏమైతే తెలియదు. ఆ దీపం అయితే ఎప్పటికి కారిపోదు, ఖచ్చితంగా ఆ దీపం అయితే ఎప్పటికి కారిపోదు నిజంగా. మెట్లు చూడరు ఎంత చక్కగా ఉంది. కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్ చూపిస్తాం మీకు ఎలా ఉంది అసలు. ఇక్కడ నుంచి చూస్తుంటే లొకేషన్ మామూలు లేదు అసలు. అవి కింద ఇటు పక్కన ఇండ్లు, అటు పక్కన చెరువు, అసలు చూడరు మీరు కూడా. అసలు ఇండ్లు చూడరు, అసలు ఏమన్నా ఉంది అసలు లొకేషన్. ఆ మోగులు అసలు మొత్తం కలిసిపోయినట్టుంది అక్కడ. ఇదంతా చెరువు, ఇది అంతా ఏం చెరువు ఇది? కోదురుపాక డ్యామ్ అంట. ఒకసారి చూడరు అసలు. అమ్మ ఏమన్నా ఉందా వ్యూ, అసలు హైలైట్ ఉందిగా ఇది. ఇలాంటివి వేయాలి అసలు పోతే లొకేషన్లో అయితే ఇలా ఉండాలి. సూపర్. అసలు లొకేషన్ చూడరు ఎట్లుందో. మీకు ఈ లొకేషన్ చూపించడానికి మళ్ళీ తీస్తున్న వీడియో, మామూలు లేదు అసలు లొకేషన్ చూడరు. ఇక మొత్తం ఇదంతా ఇండ్లు. ఇదేమో కోదురుపాక డ్యామ్ అంట, మొత్తం ఈ పక్కన అది కనిపించేదాకా అక్కడ చెరువు. అసలు మామూలు లేదు, నిజం చెప్తున్నా. లొకేషన్ హైలైట్ ఉంది. ఇక ఇటు పక్కన చూడరు ఇండ్లు ఎట్లున్నాయి, ఎంత చిన్నగా ఉన్నాయి. సూపర్ ఉందిగా. ఇప్పుడైతే పాము వచ్చి మనకు ఆండే దగ్గరనే ఉంది. ఇక పాము కాడికి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నరసింహస్వామి దగ్గర. ఇప్పుడు వచ్చేసి పాము దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. పాము లోపల కూడా వెళ్ళొచ్చు. అసలు ఈ పాము లోపల కూడా ఎలా ఉంటుంది ఏంటని చెప్పి మీకు నేను చూపిస్తాను.
టికెట్ వచ్చేసి 5 రూపీస్ 10 రూపీస్ ఉంది. మనం వెళ్ళినప్పుడు అదైతే చూసేసాం సరేనా. ఇది పాము. టికెట్ వచ్చేసి 5 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడైతే పాము లోపలికి వెళ్తున్నాం. చాలా మంచిగా ఉంటుంది లోపల, కాకపోతే భయం వచ్చినా ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఏం భయం లేదు ఇక అసలు. ఇక్కడ వీడియోలు తీయరాదంట, ఆపేస్తాం. ఇవన్నీ ఉంటాయో పాము లోపల. మంచిగా బొమ్మలు, ఇవన్నీ రాక్షసుల బొమ్మలు అవన్నీ ఉంటాయి. లోపల వచ్చేసి మన నరసింహస్వామి ఉన్నాడు. అంటే హిరణ్యకశిపుని మొత్తం ఇట్లా చీరుస్తాడు కదా, ఆ టైప్లో ఉందన్నట్టు స్టాచ్యూ ఇట్లా. ఇంకోటి నాగదేవత కూడా ఉంది అట్లనే, అసలు మామూలు లేదు. ఇది బయటకు వెళ్ళే ద్వారా మొత్తం. ఇక్కడ బొమ్మలు అయితే ఇవన్నీ మొత్తం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఉంటాడు కదా, సేమ్ ఆ టైప్లో ఉన్నాయి. బయటకు వెళ్ళే ద్వారా అని ఇక్కడ ఉంది. ఈ నుంచి మనం బయటకైతే వెళ్ళిపోయాం ఇక, ఓకేనా. ఆ నుంచి అటు, ఈ నుంచి ఇటు, మొత్తానికి పాము లోపలికి అయితే పోయినాం. అంతా అయిపోయింది, చూసినాం. లోపల వీడియోస్ తీద్దాం అనుకుంటే తీయనివ్వలే అసలు, మొత్తానికి ఆపేసారు. ఏదో చిన్న చిన్నగా తీసిన నేను మీకు, ఓకేనా. మరి ఎట్లుంది, మంచిగా ఉందా? మంచిగా ఉంటే కామెంట్ చేయరు. ఈ పాము అయితే నాంపల్లి గుట్ట కోసం, ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ టైం దాన్ని ఏంటంటారు ఇలా వచ్చి ఇలా తీయడం నేనైతే ఫస్ట్ టైం. నాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో సార్ చెప్పారు, ఓకేనా. బాయ్ మరి.